పై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి వివరణ ఇచ్చారు. ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం తమదని తెలిపారు. ఎమ్మెల్యే గల్లా మాధవి తనపై ఆరోపణలు రావటం బాధ కలిగించిందన్నారు. జరిగిన ఘటనను వక్రీకరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ట్రాఫిక్ సమస్య రావొద్దనే రోడ్లపై భగవద్గీతను అమ్మొద్దని చెప్పాలన్నారు. ఎమ్మెల్యే మాధవి తాను చిన్నప్పటి నుంచి హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తినని పేర్కొన్నారు. ఇక ఢిల్లీ నుంచి వచ్చిన హరే కృష్ణ సభ్యులకు భాష అర్థం కాక వాగ్వాదం జరిగిందని వివరణ ఇచ్చారు. తనను వివాదాల్లోకి లాగొద్దని అన్నారు. బ్రదర్ చూడండి మేడం, చూడండి మేడం. అంతా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ దేవుడు ఆశీర్వాదం లభించింది. చాలా ఆనందంగా ఉంది. నరసింహస్వామి యజ్ఞం ప్రతి శనివారం కూడా మనం చేపట్టిన ఈ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది నిర్విరామంగా జరగాలి, ఏ ఆటంకం లేకుండా జరగాలి అనే ఒక సత్సంకల్పంతో యజ్ఞాన్ని ప్రతి శనివారం జరుపుకోవడం మనందరికీ తెలిసింది. అయితే అందులో భాగంగా ఈ రోజు నాకు ఒక ఆహ్వానం పూర్ణాహుతి సందర్భంగా ఆహ్వానించడం, అదేవిధంగా శ్రీకృష్ణ భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం, భక్తులందరికీ ఆ కృష్ణుడి కృపను అందించడం జరిగింది. అనంతశేష టెంపుల్ ఏదైతే తీసుకున్నారో మన ఇస్కాన్ వారు ఆ రోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారితో మేము అందరం కూడా పాల్గొని ఆ యొక్క ప్రతిష్టకి అందరం విచ్చేయడం జరిగింది. ఈ యొక్క టెంపుల్ ఎక్కడా కూడా ఆగకుండా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఆ భగవంతుడు దానికి శక్తిని ఇవ్వాలి అని చెప్పి మనందరికీ నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో అనుకోని కొన్ని ఒక మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, లేదంటే మరి ఇంకేమైనా ఉద్దేశపూర్వకంగా దీన్ని చిత్రీకరించిన విధి విధానం కావచ్చు. ఈ రోజు యావత్ గుంటూరు జిల్లా మొత్తం కూడా ఏదో ఒక ప్రచారం జరగడం, దానికోసమనే ఈరోజు గురువు గారు ఒక క్లారిఫికేషన్ గా కావచ్చు, లేదంటే ఒక ఆశీర్వాదంగా కావచ్చు ఇక్కడికి ఆహ్వానించి ఆయన ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వగలిచారు. సో ఖచ్చితంగా అది ఆయన మాటల్లో మీరు విని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.